వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ హ్యాండిల్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. అందులో పోస్ట్ అవుతున్న సమాచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్యల కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు నాయకులపై తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుండి చాలా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఆయన హైకోర్టు మెట్టెక్కాల్సి వచ్చింది. టీడీపీ అధికారిక ఎక్స్ అకౌంట్ లో అనుచిత పోస్టుల వ్యవహారంలో కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని అంబటి రాంబాబు తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. అందులో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, జగన్ ను కించపరిచేలా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని విమర్శించారు. తనతో పాటు కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అంబటి రాంబాబు ఈ పిటిషన్ లో వివరించారు. తాము ఇదివరకే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని హైకోర్టుకు వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వ పాలనలో దాదాపు 4 ఏళ్లు టీడీపీని, చంద్రబాబును, లోకేష్ ని, జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని వైసీపీ సోషల్ మీడియా దారుణంగా ట్రోల్ చేయటం, అసభ్యకరంగా మార్ఫింగ్ చేయటం, వారి వ్యక్తిత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు గుర్తుకు రాని వ్యక్తిత్వ హననం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో సడన్ గా గుర్తుకు రావటం ఆశ్చర్యమని పలువురు సామాన్యులు వేలెత్తి చూపిస్తున్నారు. ఇది అంబటి అతి అని, అలాగే ఆయన ద్వంద్వ నీతి అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.